ఆల్మోస్ట్ ఏంటంటే నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉందన్నమాట. నేను అది కంట్రోల్ చేసుకుని చాలా వరకు ట్రై చేస్తున్నాను. సో నేను 5 పాయింట్స్ కన్సిడర్ చేశాను అనమాట. సో ఇండియన్స్కి సేఫ్టీ లేదు. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ది సుర్నేని వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే వై ఐ చూస్ యూకే, వై నాట్ యూఎస్ అండ్ వై నాట్ కెనడా, ఆస్ట్రేలియా అండ్ అదర్స్. సో నేను ఎందుకు యూకే చూస్ చేసుకున్నాను, నేను ఎందుకు అదర్ కంట్రీస్ చూస్ చేసుకోలేదు. లైక్ సో ఫస్ట్ ఇది యూఎస్ఏ అన్నాను కదా. సో నేను 5 పాయింట్స్ కన్సిడర్ చేశాను అనమాట ఫస్ట్ కంట్రీని చూస్ చేసుకునేటప్పుడు. సో ఆ 5 పాయింట్స్ ఏంటి అని అంటే, సో ఫస్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్, సెకండ్ వచ్చేసరికి జాబ్స్, థర్డ్ వచ్చేసరికి వెదర్, ఫోర్త్ వచ్చేసరికి సేఫ్టీ, ఫిఫ్త్ వచ్చేసరికి పార్ట్ టైమ్స్. సో ఈ 5 పాయింట్స్ మీద నేను కంట్రీస్ని లిస్ట్ అవుట్ చేసుకుని, సో ఈ 5 కంట్రీస్లో ఈ 5 పాయింట్స్ చూసుకుని ఏది బెస్ట్ అయితే దాన్ని చూస్ చేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసరికి నా ప్రయారిటీ యూఎస్ఏ అన్నాను కదా. సో ఈ 5 పాయింట్స్లో ఏది లైక్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అనేది మీకు చెప్తాను నేను రీసెర్చ్ చేసిన దాని గురించి. సో యూఎస్ఏలో వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్ వైడ్, క్వాలిటీ వైడ్, మీన్స్ ఎడ్యుకేషన్ క్వాలిటీ వైడ్ ఇట్ ఈస్ ద బెస్ట్ యూఎస్ఏ. కానీ ఆఫ్టర్ ది రెసిషన్, మీన్స్ కోవిడ్ తర్వాత రెసిషన్ వచ్చింది కదా. సో కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో దానివల్ల ల్యాక్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ హూ ఎవర్ కరెంట్లీ స్టడీయింగ్ ఇన్ యూఎస్ఏ వాళ్ళు నాకు చెప్పిన థింగ్ అనమాట ఇది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి జాబ్ మార్కెట్ అనేది చాలా పడిపోయింది యూఎస్ఏలో. సో నేను చాలామంది యూట్యూబర్స్ చెప్పారు. సో ఆ యూట్యూబ్స్లో చూశాను, ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళని, కొంతమందిని రిలేటివ్స్లో ఉన్న వాళ్ళని లైక్ కాంటాక్ట్ అయ్యాను, సర్టెన్ థింగ్స్ మీద రీసెర్చ్ చేశాను. సో జాబ్ మార్కెట్ అనేది చాలా లెస్గా ఉంది ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది చెప్పారు. సో అదొక సెకండ్ డిసడ్వాంటేజ్. కమింగ్ టు ది థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే వెదర్ అనేది ఆల్మోస్ట్ ఇండియన్స్కి ఇట్ ఈస్ సూటబుల్ యూఎస్ఏది. సో అది ఓకే అనేసి అనుకున్నాను. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి సేఫ్టీ వచ్చేసరికి ఏంటంటే యూఎస్ఏ అనేది గన్ కల్చర్, అది తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. సో గన్ కల్చర్ కాబట్టి అది ఏంటంటే ఎక్కువ ఇష్యూస్ అవుతూ ఉంటాయి అనమాట. ఈవెన్ దో మనం బయట వెళ్ళాలన్నా సరే ఏంటంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. సో అది ఫోర్త్ పాయింట్, అదొక మెయిన్ డిసడ్వాంటేజ్. ఆఫ్టర్ ది కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ పెరిగిపోయింది అనమాట. సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే పార్ట్ టైమ్స్. సో పార్ట్ టైమ్స్ అనేది యూఎస్ఏలో ఇల్లీగల్. సో అదొక డిసడ్వాంటేజ్. ఈ 5 థింగ్స్ని నేను చూస్ చేసుకున్నాను. ఈ 5 థింగ్స్ని బేస్ చేసుకుని నేను యూఎస్ఏ వద్దు అనుకున్నాను. సెకండ్ వచ్చేసరికి యూకే. సో యూకే వచ్చేసరికి ఏంటంటే నా ప్రయారిటీ ఏంటంటే, నేను సాఫ్ట్వేర్ అని చెప్పాను కదా, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోనే సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. సో మనకి సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే ఏంటంటే మనకి యూఎస్ఏ, యూకే, ఆ తర్వాత అదర్ కంట్రీస్. సో ఎడ్యుకేషన్ వైడ్ చూసుకుంటే, తర్వాత జాబ్ మార్కెట్ వైడ్ చూసుకుంటే, సో థింగ్ ఏంటంటే యూకేలో వచ్చేసరికి ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ యూకేలో ఉంది. సో సెకండ్ థింగ్ వచ్చేసరికి జాబ్స్ అనేది ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ బట్ ఓకే. అంటే మనలో స్టఫ్ ఉండి మనం ట్రై చేస్తే డెఫినెట్గా విల్ గెట్ ఇట్. సో అనేసి నాకు చెప్పారు వెన్ ఎవర్ ఐఎమ్ రీసెర్చింగ్. సో థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే వెదర్. సో వెదర్ అనేది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఫైన్, కాకపోతే ఏంటంటే -5 degrees ఇట్ ఈస్ ఓకే, 5 degrees 6 degrees ఇట్ ఈస్ ఓకే. సో వెదర్ కూడా పర్లేదు. తర్వాత వచ్చేసరికి ఏంటంటే సేఫ్టీ కూడా ఇక్కడ కూడా ఏంటంటే సేఫ్టీ పరంగా చూసుకుంటే సమ్వాట్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ కంపేర్ టు యూఎస్ఏ ఇట్ ఈస్ బెటర్ ఐ థింక్. సో మన సింగిల్గా బయటకు వెళ్తేనే ప్రాబ్లమ్స్. ఆల్మోస్ట్ ఏంటంటే నైట్ టైమ్స్ వెళ్ళేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈవెన్ దో నాకు ఏం చెప్పారంటే ఇక్కడికి వచ్చినప్పుడు మెయిన్ పాయింట్ అనమాట, ఎవరైతే కొత్తగా వస్తున్నారో ఈ పాయింట్ మేబీ వాళ్ళకి బాగా సూటబుల్ అవుతుంది, యూజ్ అవుతుంది. సో ఏంటంటే ఎవరైనా థెఫ్ట్స్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఏ కంట్రీ అయినా సరే ఆల్మోస్ట్ మన దగ్గర ఉన్న థింగ్స్ అన్ని వాళ్ళకి ఇచ్చేసేసి, సో వాళ్ళు అడిగినవన్నీ మన దగ్గర ఉన్నవి వాళ్ళకి ఇచ్చేసేసి మనం సో సైలెంట్గా ఉంటే మనల్ని ఏం చేయకుండా సింపుల్గా వదిలేస్తారు. అదర్వైజ్ మనం ఏదైనా ట్రై చేస్తే వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి కానీ, లైక్ మన దగ్గర ఇవ్వకుండా ఉండడానికి కానీ ట్రై చేస్తే సో అది అప్పుడు బిగ్ ఇష్యూ అవుతుంది అనేసి చెప్పారు. సో కానీ గన్ కల్చర్ కాబట్టి యూఎస్ఏలో అక్కడ మనం మాట్లాడే ఛాన్స్ ఉండదు, కాల్ చేస్తారు, తీసేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ మనకి తన్ని తీసుకునేదానికి టైం ఉంటుంది, అట్లీస్ట్ కొంచెం గ్యాప్ ఉంటుంది, చంపరు ఆల్మోస్ట్. సో అదొకటి ఉంది. ఇంకొక థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఫిఫ్త్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ పార్ట్ టైమ్స్ చేసుకోవచ్చు. అది కూడా వీక్లీ 20 hours. అది ఏంటంటే లైక్ అది లీగల్ 20 hours ఫర్ స్టూడెంట్కి. డిపెండెంట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 40 hours చేసుకోవచ్చు, అంతకు మించి కూడా చేసే వాళ్ళు ఉంటారు, కాకపోతే అది ఇల్లీగల్. సో స్టూడెంట్గా అయితే మనకి 20 hours మాత్రమే లీగల్, మిగతాదంతా ఇల్లీగల్, ఇంకా చేయకూడదు అనమాట. సో కంపేర్ టు ది యూఎస్ఏ ఇది ఒక అడ్వాంటేజ్ నాకు యాడ్ అయింది. ఎందుకంటే మనకి పార్ట్ టైం మనం అబ్రాడ్కి వచ్చింది చదువుకోవడానికి. సో అట్లీస్ట్ మనం 20 hours కూడా మనము స్పెండ్ చేయకపోతే, లైక్
ఫర్ అవర్ ఎక్స్పెన్సివ్స్, లైక్ మనం ఇక్కడ ఉండటానికి తినడానికి లైక్ ట్రావెలింగ్ కి కానీ ఈ ఎక్స్పెన్సివ్స్ కి అట్లీస్ట్ అది ఉపయోగపడుతుంది. ఇది కూడా లేకపోతే ఏంటంటే లైక్ ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయితే సో బర్డెన్ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ యూనివర్సిటీ ఫీ వచ్చేసరికి ఆల్మోస్ట్ 20 lakh ప్లస్ ఉంది కాబట్టి సో అదొక డిసడ్వాంటేజ్ అవుతుంది ఆల్మోస్ట్ అబ్రాడ్ క్యాండిడేట్స్ కి. సో 10+ అంటే కూడా అది హెవీనే కాబట్టి యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్గా. సో ఇంకొక థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఈ 5 things అనమాట యూకేకి. సో కమింగ్ టు ది కెనడా. సో 4th one వచ్చేసరికి కెనడా వచ్చేసరికి ఏంటంటే అది ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్ వైడ్ చూస్తే సాఫ్ట్వేర్ పరంగా ఇట్ ఈస్ ఓకే అన్నారు అనమాట. కమింగ్ టు ది యూఎస్ఏ యూకేతో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ ఓకే అన్నారు. ఎందుకంటే అది సివిల్ వాళ్ళకి మెకానికల్ వాళ్ళకి చాలా బాగుంటుంది అనేసి అన్నారు. హూ ఎవర్ సర్వైవింగ్ దేర్ కరెంట్లీ వాళ్ళు చెప్పారనమాట ఇది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి సెకండ్ థింగ్ జాబ్ మార్కెట్ అనేది ప్రతి చోట అది కామన్. మనలో స్టఫ్ ఉంటే డెఫినెట్లీ మనం కొట్టగలుగుతాము. ఎందుకంటే లైక్ అక్కడ మనకి ఆపర్చునిటీస్ ఉన్నా మనం ట్రై చేయకపోతే మనకి రాదు. మనం ట్రై చేసి అది రాలేదు అని అంటే మనలో సంథింగ్ ల్యాగ్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మనం 100 కంపెనీస్కి అప్లై చేసి 100కి రాలేదు అని అంటే మేబీ మనలోనే ప్రాబ్లం ఉన్నట్టు. ఇఫ్ ఇన్ కేస్ అట్లీస్ట్ ఒకటైనా కొట్టాలి కదా. సో అది కొట్టలేదంటే అది మనలోనే ప్రాబ్లం కదా. సో మనం ఎక్కడైతే స్కిల్స్ ల్యాగ్ అవుతున్నామో ఈ ఇంటర్వ్యూస్ని బేస్ చేసుకుని మనం అటెండ్ అయిన ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మనం ఆ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఎక్కడైతే ఇదవుతుందో వాటిని నేర్చుకుని మళ్ళీ గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్లీ జాబ్ అనేది కొడతాము. సో లిటిల్ బిట్ జాబ్ మార్కెట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అలా ఉందనేసి అన్నారు అనమాట కెనడాలో. సో థర్డ్ థింగ్ వచ్చేసరికి వెదర్ వచ్చేసరికి అది డిజాస్టర్ థింగ్. మైనస్ ఆల్మోస్ట్ 20 degrees 30 degrees ఇలా ఉంటుంది అనేసి అన్నారు. సో ఐ కాంట్ బేర్ దట్ కైండ్ ఆఫ్ అంత నేను లైక్ అడాప్ట్ చేసుకోలేను అంత వెదర్ని. సో నాకు ఇక్కడ 5 degrees సెల్సిగ్రేడ్కి ఇప్పుడు కూడా చాలా ఇదిగా ఉంటుంది అనమాట ఈ వీడియో కోసం. సో అడ్జస్ట్ అయ్యి చెప్తున్నాను. నిజానికి నా హ్యాండ్స్ చూడండి ఎలా అయిపోయినాయో. సో అది థింగ్. సో వెదర్ అనేది డిజాస్టర్ థింగ్. సో 4th థింగ్ వచ్చేసరికి సేఫ్టీ. సేమ్ థింగ్ అక్కడ కూడా ఏంటంటే లైక్ ఆల్మోస్ట్ యూకే లాగే ఉంటుంది సేఫ్టీ పరంగా. ఎక్కడ కూడా అబ్రాడ్లో సేఫ్టీ అనేది చెప్పడం ప్యూర్లీ సేఫ్టీగా ఉంటాం అనేసి మన ఇండియాలో కూడా మనం చెప్పలేము. సో అది 5th థింగ్ అనమాట. సో ఆస్ట్రేలియా సేమ్ థింగ్, కెనడా లాగే ఆస్ట్రేలియా, కాకపోతే వెదర్ వైడ్గా వచ్చేసరికి ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. బట్ ఎడ్యుకేషన్ వైడ్గా ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఎడ్యుకేషన్ అన్నాను కదా. ఎడ్యుకేషన్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ గుడ్ బట్ ఫర్ సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళకి ఇంకా బాగుంటుంది అన్నారు కంపేర్ టు సాఫ్ట్వేర్. సో వెదర్ వైడ్ వచ్చేసరికి ఇట్ ఈస్ కంఫర్టబుల్. తర్వాత వచ్చేసరికి జాబ్ మార్కెట్ కూడా అంతే. సివిల్ వాళ్ళకి మెకానికల్కి చేసే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది అనేసి అన్నారు కంపేర్ టు సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నేనేంటంటే లైక్ యాజ్ ఏ అబ్రాడ్ స్టూడెంట్గా నా థింగ్ ఏంటి, నా ఒపీనియన్ ఏంటి, సో నేను అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలనేది కదా. సో అది చెప్తాను. సో కమింగ్ టు ది 5th పాయింట్ జర్మనీ. సో జర్మనీ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ 5 points పక్కన పెడితే ఫస్ట్ థింగ్ ఏంటంటే అడ్వాంటేజ్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. కాకపోతే ఏంటంటే మనం మస్ట్ అండ్ షుడ్ జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలన్నమాట. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ జర్మన్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అది పెద్ద టాస్క్ అనమాట. సో అది నాకు అది హాట్ థింగ్ అయింది. సో నేను జర్మనీ వద్దు అనుకున్నాను. సో ఈ 4 countries ఫోకస్ చేస్తే నాకు ఫస్ట్ 2 countries అంటే యూఎస్ఏ యూకే. సో ఆఫ్టర్ నోయింగ్ దీస్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఈ 2 thingsలో ఏంటంటే నేను చెప్పాను కదా. సో ఆఫ్టర్ కోవిడ్కి ముందు అయితే యూఎస్ఏ ఇస్ ది బెస్ట్. ఆఫ్టర్ అయితే మాత్రం ప్రెసెంట్ యూఎస్ఏ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి. అలాగే నేను ప్రీవియస్గా వర్క్ చేసిన కంపెనీలో సో నా మేనేజర్ సో హీఈస్ వన్ ఆఫ్ మై వెల్ విషర్. సో ఆయన ఏం చెప్పారంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ చెప్పారనమాట. సో వాళ్ళ కొలీగ్స్ కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు, సో వాళ్ళని అడిగి ఆయన ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నారు. సో హీ సజెస్టెడ్ మీ యూకే. అండ్ మాకు కూడా ఏముందంటే సో సమ్వాట్ వెదర్ పరంగా కానీ లైక్ సేఫ్టీ పరంగా కానీ సమ్ థింగ్స్ మేము కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే యూనివర్సిటీస్ పరంగా కానీ సో మాకు ఇది యూకే అనేది సమ్వాట్ ఫెమిలియర్ అనేసి అనిపించింది. సో మేము అందుకని చెప్పేసి యూకే చూస్ చేసుకున్నాను. సో థింగ్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే నేను మాస్టర్స్కి చెప్పాను కదా, మాస్టర్స్కి నేను ఇంత దూరం వచ్చాను అని అంటే పేరెంట్స్ని అందరినీ వదిలిపెట్టేసేసి ఇండియా వదిలేసి ఇక్కడ దాకా వచ్చాను అని అంటే థింగ్ యాక్చువల్గా ఏంటంటే నా గోల్ అనమాట, నేను మాస్టర్స్ చేయాలి అబ్రాడ్లో అనేసి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే నా కెరియర్ అనేది లైక్ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అని అంటే సమ్వాట్ ఒక స్టెప్ అనేది ముందుకు తీసుకోవాలని చెప్పేసి నేను మాస్టర్స్కి వచ్చాను. సో యాక్చువల్గా ఏంటంటే ఇది నాకు చాలా హార్డ్ థింగ్, కానీ ఏంటంటే నా ఫ్యామిలీ కోసం, నా కెరియర్ కోసం, నా కెరియర్ గ్రోత్ కోసం నేను ఈ స్టెప్ తీసుకున్నాను. సో అందుకని చెప్పేసి నేను యూకేస్ చూస్ చేసుకున్నాను. సో గైస్ నెక్స్ట్ వీడియోలో ఏంటంటే నేను
నా కోర్స్ ఏంటి, నేను ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను, తర్వాత నా ఫీజు ఎంత, తర్వాత వచ్చేసరికి లైక్ నేను ఏ పర్టికులర్ పాయింట్స్ని నేను చూస్ చేసుకుని నేను యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తానన్నమాట. సో నాకైతే కామెంట్ చేయండి. సో నేను వాట్ ఐ నీడ్ టు డూ, నేను ఏది చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది, మీకు ఏం కావాలి ఇక్కడ థింగ్స్కి సంబంధించి, యూకేకి సంబంధించి మీరు నాకు కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా వాటి మీద ట్రై చేస్తాను వీడియో చేయడానికి. అలాగే వన్ మోర్ థింగ్ ఏంటంటే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వీడియో అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చాలా బాగా వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ ఏంటంటే నాకు చాలా స్టేజ్ ఫియర్ ఉందన్నమాట, నేను అది కంట్రోల్ చేసుకుని చాలా వరకు ట్రై చేస్తున్నాను. సో చాలా మంది అడుగుతున్నారు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు అనేసి. సో నేను అది కంట్రోల్ చేసుకుంటాను అనమాట టెన్షన్ని. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.